ఇన్స్పెక్టర్, మీరేంటి ఇక్కడ? మీరేంటి ఇక్కడ? మా స్టూడెంట్స్కి బాగోలేదు. ఎందుకు బాగలేదు? ఏం జరిగింది? అది మాకు తెలియదు ఇన్స్పెక్టర్. మరెందుకు తీసుకొచ్చారు? అది హెల్త్ బాగాలేదని. బాగాలేదని ఎందుకు అనుకుంటున్నారు? చెప్పమ్మడు, అడుగుతున్నారు కదా. నేనా? నాకేం తెలుసు? మీకెంత తెలుసు? నాకు అంతే తెలుసు. అసలు ఈ ఇన్సిడెంట్ గురించి మీకెవరు చెప్పారు? నేను. కాలేజీ నుంచి ప్రిన్సిపల్ గారు ఫోన్ చేసి చెప్పారు. 2 స్టూడెంట్స్ ప్రాణాల మీదకి వచ్చిందంటే దానికి కారణం ఏమిటి, ఎవరు అనేది తెలుసుకోవడానికే నేనే కంప్లైంట్ ఇచ్చాను. ఇది కాలేజీ ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం కాబట్టి దీనికి కారణం ఎవరైనా సరే వదిలిపెట్టను. మీరేమైనా చెప్పగలరా? సౌండ్ ఏంది అగ్లీగా? డాక్టర్ గారు పరీక్ష చేశాక వాళ్ళ కడుపులో ఏమున్నాదో అదే బయటపడుతుంది కదమ్మగారు. కొంచెం తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. తొందరగా తీసుకెళ్ళండి. అర్జెంట్గా అబ్డోమన్ స్కానింగ్ చేయాలి. తొందరగా తీసుకెళ్ళండి. రండి. ముందెవరు చూస్తారు? మామే చూసాం. ఏం జరిగింది? వాళ్ళిద్దరూ నురుగలు కక్కుతా పడిపోయి మెడ కోసిన కోడిలా గిజగిజ తన్నుకుంటున్నారు. అంతే అంతే అంతే. ఏం జరిగిందనేది స్కానింగ్లో బయటకు వస్తుందిగా. ఎలా ఉంది? సిచ్యువేషన్ అగ్లీగా ఉంది. స్కానింగ్ చేశారా? చేశాం మేడం. ఏం తేలింది? వాళ్ళ కడుపులో కడుపు బాంబులు ఉన్నాయని తేలింది. అగ్లీగా. కడుపులో బాంబులు ఏంటండి? అదేమన్నా బాంబులు దాచుకునే గోడవనా? తెల్ల తెల్ల బాంబులు కనబడుతున్నాయి నీట్గా. నా సర్వీసులు అలాంటి బాంబుల్ని కడపలో చూసానే గాని కడుపులో చూడడం ఇదే మొదటిసారి. వింతగా ఉందే. ఆపరేషన్ చేసి తీరాల్సిందే. వెంటనే చేయండి డాక్టర్. బాంబులు బయట తీయగానే పేల్తేమో అగ్లీగా. నాన్సెన్స్. కడుపులో బాంబులు ఏంటండి? లేదు, కాలేజీలో ఏదో జరిగింది. వాళ్ళేదైనా మింగారో ఎవరైనా మింగించారో తేలిపోతుంది. ముందు మీరు సర్జరీ చేయండి. ఆపరేషన్ అవసరం లేదు. మామేం అనలేదు, మీరేం వినలేదు మాటారు. ఏదో పచ్చడి చేస్తాను అంటుంది కదా. అది మీ తిట్టు, మా తిట్టు కాదు. అదేం మా వంశ పారంపర్యంగా వచ్చే స్వర సంపదేం కాదు. నువ్వు నా మొహమే పచ్చడి చేస్తాను అన్నావు. మీరీడే ఉంటారని మాకేం తెలుసు? ఇలాగే ఏదో వాగేసి ఉంటారు. అందుకే నందికి ఆ దారిలోనే దింపేసి వెళ్ళిపోయి ఉంటుంది. మాటారు, మీరు ఆ దాన్ని ఊసెత్తమాకండి. రక్తం సలసలా ఉడికిపోతా ఉన్నది. ఏడ్సర్లే, నోరు మూసుకొని కారెక్కండి. అబ్బా, ఆశ దోశ అప్పడం మీరింకొంచెం తీసుకెళ్ళి మధ్యలో దింపేసి పోదామనా? ఏయ్ మెంటల్, నాకేం మిమ్మల్ని కారెక్కించుకోవాలన్న ఉత్సాహం లేదు, ఉబలాటం లేదు, ఆసక్తి లేదు, కుతూహలము లేదు, ఆశ లేదు, అప్పడం లేదు. పచ్చి పిడక మొహం నువ్వును. ఏంటది పచ్చి పిచ్చి తిట్లు తిడుతున్నారు? ఏడ నేర్చుకున్నావు నాయనా? మీ దగ్గరే. పిడకలు కొట్టుకునేది మీరే కదా. మా పిడకలే కొట్టుకుంటామో తడికలే కట్టుకుంటామో మీకెందుకయ్యా స్వామి? అంటే
ఉప్పురాయి నిప్పు మీద పడ్డట్టే ఒకటి సిటపటలాడిపోతా ఉంటారు. 25 ఏళ్ళు కాపురం చేసిన మొగుడు కూడా పెళ్ళాన్ని ఇట్ట తిట్టురు. హ, నిన్ను చేసుకున్నాడు 25 ఏళ్ళు కూడా కాపురం చేస్తాడా? 3 రోజులు మూటమ్ముల సర్దేసుకొని సన్యాసుల్లో కలిసిపోతాడు. హ, పోతే పోయాడు బోడిగాడు. మీకేటి మధ్యలో బాధ? నాకేంటి బాధ? నోరు మూసుకొని కారు ఎక్కు, లేట్ అవుతుంది. దేనికి లేట్ అవుతాది? ఆ? నడి దగ్గర ఆ పక్క పంచర్ అయిందా చూడు, ఈ పక్క పంచర్ అయిందా చూడు అని దింపేసి దుర్రుమని కారు వేసుకొని పోవడానికి లేట్ అయిపోతున్నది పాపం. నీ బొంద. మీ ఇద్దరిని ముక్తాదేవి గారు తీసుకురమ్మన్నారు. నిజమా? ఎచ్చి, లేకపోతే మిమ్మల్ని ఆవిడ కారు ఎక్కించుకుంటాడు. అమ్మగారు రమ్మన్నారంటే సచ్చినట్టు కారెక్కించుకుపోతాడు. కాసేపు ఆడేసుకుందాం కొండమ్మా. ఏంటా గుసగుసలు? మాం రాము, ఏం మాయ రోగం? మీ డొక్కు కారు పిడకలు కొట్టుకోవడానికి తప్ప ఎక్కి కూసోడానికి పనికి రాదు. ఈ కారు, నా కారు పిడకలు కొట్టుకోవడానికి పనికొస్తుందా? ఇవాళ ముక్తాదేవి గారు మిమ్మల్ని కారులో తీసుకురమ్మన్నారు కాబట్టి బతికిపోయారు. ఆ? లేకపోతే ఏయ్, లేకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తారు? నాకు తెలియక అడుగుతున్నాను. ఏం చేస్తారు? ఏటి చేస్తారు? ఏం చేస్తాం? నోరు మూసుకొని పోతాం. పోండి చూద్దాం ఎలా పోతారో పోండి. మేం కాళ్ళు అట్టుకున్నా కార్లో ఎక్కించుకోలేదని పెద్దమ్మ గారితో చెప్తాం. వా, ఆ, 4 మైళ్ళు నడుచుకుంటా వచ్చేలా చేసినారని కంప్లైంటింగ్ ఇచ్చేస్తా. ఇంత రౌడీలా ఎప్పుడు తయారారా మీ మొహాలు మండ? వస్తారా రారా? తొందరేటి? వద్దాం ఉండండి. 5 నిమిషాలు ఆగలేరా? 5 నిమిషాలు ఏం పని ఉంది మీకు? మా అర్జెంటుగా సెమ్మ సెక్కలాట ఆడుకోవాలా. ఏంటి? ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగల రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో. ఆపండి మీ కోలం. ఈ అంకమ్మ నడు రోడ్డు మీద నన్నే ఆడేసుకుంటారా? మొహం పచ్చడి చేస్తానేమనుకుంటున్నారు? ఎక్కడే? హలో పాడేరు పిడక, వెనక్కి కూర్చున్నావేంటి? నేనేమన్నా నీ డ్రైవర్ అనుకుంటున్నావా? ముందు సీట్లో మీ పక్కన కూసోడానికి నానేమన్నా మీ పెళ్ళాననుకుంటున్నారా? అచ్చి, ఈ జన్మలో అనుకోను. నిన్ను పెళ్ళాడకపోతే చచ్చిపోతా, అదైపోతా, ఇదైపోతా అన్న నోరెవరిదో? నేను పిడకల్ని పీడకలల్ని గుర్తు పెట్టుకోను. మర్యాదగా వచ్చి ముందు కూర్చో, లేదంటే మీ ఇద్దరు వచ్చి ముందు కూర్చోండి, నేను వెనక సీట్లో కూర్చుంటాను. అప్పుడు కారు డ్రైవింగ్ చేసేదెవరు? మాకు ఎద్దుల బండి తోలడం రాదు. నా కారు ఎడ్ల బండితో సమానం. మిమ్మల్ని ఎద్దులతో దొక్కించి చంపాలి. ఛే! ఎవరో ఒకరు వస్తారా రారా? నాన్ రాను. కొండమా, డ్రైవర్ గారు ఏడుతారు. ఎందుకు వచ్చిన బాధ? ఎల్లి ముందుకు కొయ్యి. ఆ? నానా ఈరాడు బాబు పక్కన ఏటి భూమిది? నా లెవెల్ ఏటనుకున్నావేటి? ఏ పవన్ కళ్యాణ్ లాంటి హీరో పక్కన కూర్చుంటే ఎవరేమనుకున్నా ఏం కాదు. అక్కు! ఛీ! పోయి ఈరాడ్ బాబు పక్కన కూర్చోమంటావేంది? జనాలు చూస్తే సీప్గా ఈరాడ్ బాబు పెళ్ళామనేసుకోరు. గ్లామర్ తగ్గుద్ది. ఓసి నీ బిల్డప్ తగలయ్యో. చిచి, ఏమైంది? వామిటింగ్ అయింది. వామిటింగా? మావిళ్ళు తినే టైం వచ్చినాదని గుర్తు చేసే వేవిళ్ళు. వేవిళ్ళా అంటే? అడవిలో ఎలుగుబంటి దాడి చేసినప్పుడు విరాట్ బాబు నా చెయ్యట్టుకొని లాక్కెళ్ళిపోయినాడు కదా, అప్పుడు అప్పుడు విరాట్ బాబు వినకుండా నా జీవితంలో నిప్పులు పోసినారు. నాకిప్పుడు 3వ నెల. నిజమా భూమి? పెళ్లి కాకముందే తల్లి
నన్ను తండ్రిని చేస్తున్నావా? ఓ గాడ్, కమాన్ భూమి.